హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను సండే స్పెషల్గా పెసరగారెలు చేసి చూపిస్తానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. చూసారు కదా, ఒక 1/2 కేజీ పెసరపప్పు తీసుకున్నానండి. పొట్టు పెసరపప్పు తీసుకొని ఒక 2-3 గంటలు నానితే సరిపోతుందండి. నేనైతే 5ంటికి నానబెట్టి 7ంటికల్లా కడిగేసానండి. నానిపోయినాయండి, 2 అవర్స్లో నానిపోయినాయండి. చూసారు కదా, ఇలా నానబెట్టుకోవాలి 2 అవర్స్. ఈలోపు మనం చికెన్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. అవి నానేలోపు మనం పెసరగారెలు చికెన్ చాలా టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా ఉప్పు నీటిలో వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఉప్పు కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మనకు సరిపడినంత వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా కూడా వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను పెరుగు కూడా వేస్తున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసాను. ఈ చికెన్ని ఒక అరగంట అయినా మ్యారినేట్ చేసుకుంటే మనకు చికెన్ మంచి టేస్ట్ వచ్చిద్దండి. వీలైతే 1 గంట అయినా మ్యారినేట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు మనకి పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, 3 అవర్స్ అయిపోయిందండి. నేను తెల్లారుజామున 5ంటికి నానబెట్టాను. 3 అవర్స్ అయిపోయిందండి, నానిపోయినాయి. వీటిని బాగా మనం వేరొక గిన్నెలో వేసుకొని కడుక్కుందాము. ఈ పెసరు పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అంతా శుభ్రంగా కడుక్కుందాము. చూసారు కదా, నేను కడుక్కొని వచ్చేసాను. ఈలోపు దీన్ని పక్కన పెట్టుకొని మనం చికెన్లోకి గ్రేవీ తయారు చేసుకుందామండి. నేను చికెన్లోకి గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 2 ఉల్లిపాయలు, ఒక 10 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక టమాటా తీసుకొని, ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. దాన్ని కొంచెం ఆయిల్ వేసి వాటిలో ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీ చాలా బాగుంటుందండి. మనం గారెలు చేస్తున్నాం కదా. మనం చికెన్ని నేను కుక్కర్లో వండుతున్నానండి. చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు మనం అవి చల్లారేలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. చికెన్లో ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు కూడా ఒక సరిపడినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేస్తాం కదా, అందుకని నేను ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉల్లిపాయలు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, టమాటా, ఉల్లిపాయ, మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసానండి. ఆ పేస్టులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. చూశారు కదా, ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయిందండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. మనం చికెన్లో ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకున్నాం కాబట్టి మనం ఇంకా ఏమీ కలపక్కర్లేదండి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ కంటెంట్ ఎక్కువగా వచ్చింది కదా. ఈలోపు చూసారు కదా, 10 నిమిషాలు అయిన తర్వాత వాటర్ కూడా బాగా గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు నేను పెసరపప్పు కడుక్కున్నాం కదండి, దాన్ని బాగా వడేసుకొని, వాటర్ అస్సలు ఉండకూడదండి, మినపగారెలాగా కాదండి. పెసరపప్పులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా వడేసుకొని వాటర్ చుక్క లేకుండా గ్రైండర్ వేసేసాను. ఈలోపు చికెన్ కూడా వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చూసారు కదా, గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మనం దీంట్లో ఇంకొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్, చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ని చికెన్లో కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందామండి. ఇలా చేసుకుంటే కనుక కుక్కర్లో వండుకున్నా కానీ చికెన్ బయట విడిగా వండినట్టే మంచి టేస్ట్ వచ్చిందండి. చికెన్ ఉడికేలోపు నేను గ్రైండర్ కూడా అయిపోయిందండి. పెసరపప్పు గిన్నెలోకి పిండి తోడుకున్నాను, మీకు చూపించలేదు. చూశారు కదా, మెత్తగా గ్రైండర్ వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా, అల్లము, పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం చికెన్ ఉడికేలోపు పెసరగారెలు చేసుకుందామండి. పెసరగారెలు చాలా బాగుంటాయండి. మినపగారెల కంటే కూడా ఇవి టేస్ట్ ఎక్కువగా ఉంటాయి.
ఆయిల్ కూడా పెట్టి స్టవ్ మీద ఆయిల్ కూడా కాగిపోయిందండి. ఇప్పుడు ఒక క్లాత్కి కొంచెం వాటర్ అద్దుకొని మనం ఇలా పెసరగారెలను చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఎప్పుడన్నా ఒకరోజు చేసుకొని తినొచ్చు. చూశారు కదా, ఇలా కడాయిలో ఒక 4 గారెలు అయితే పట్టినాయండి. ఆ 4 గారెలు వేసుకుంటున్నాను. ఇవి గారెలు వేసిన తర్వాత టర్న్ చేసుకుంటూ ఉండాలండి. చూశారు కదా, సండే స్పెషల్గా ఎప్పుడన్నా మనకి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం గారెల్ని ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి ఇప్పుడు తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చినాయండి. చాలా బాగుంటాయండి పెసరగారెలు. చూశారు కదా, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ఒక 3-4 విజిల్స్ వచ్చినాయి. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ని ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ చికెన్ని ఉడికించుకోవాలండి. ఉప్పు కారం అదంతా చూసుకొని దీంట్లో మనం కొత్తిమీర కరివేపాకు వేయలేదు కదా, పుదీనా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ వరకు నేను కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేయడం వల్ల చికెన్కి ఇంకొంచెం టేస్ట్ వచ్చింది. చూశారు కదా, ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. స్పూన్తో అలా అంటేనే ఉడికిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాము. గారెలు కూడా రెడీ అయిపోయినాయి కదా, వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పెసరగారెలు చికెన్ కర్రీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి.